ఈరోజు మన కర్నూలు జిల్లాలోనే కాదు స్టేట్లోనే సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు ముఖ్య కారణమైన ముద్దాయిలు, మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్, చనిపోయిన వాళ్ళ భర్త, రెండో ఆమె చనిపోయిన ఆమెకు అల్లుడవుతాడు. దీంట్లో అత్త, భార్యతో పాటు వెంకటేశ్వర్లు అని అతని మామ, శ్రావణ్ కుమార్ వాళ్ళ మామ తీవ్రంగా గాయపడడం జరిగింది. వీళ్ళది వచ్చేసి శ్రావణ్ కుమారు వాళ్ళ అమ్మ కృష్ణవేణి, వాళ్ళ నాయన వరప్రసాద్ కర్నూలు జిల్లా సింద్రపూర్ నగర్లో కల్లూరులో ఉంటారు. ఇలా శ్రావణ్ కుమార్ వాళ్ళ అత్త, మామ, వాళ్ళ భార్య వచ్చేసి వనపర్తిలో ఉంటారు. వనపర్తి నుంచి శ్రావణ్ కుమార్కు పెళ్లి చేసినారు. 1/3/2023 పెళ్ళి అయింది. పెళ్ళి అప్పుడు ఏం జరిగిందంటే శోభనం జరగలేదనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న అడిగారు అతన్ని, శ్రావణ్ కుమార్ను, ఏమయ్యా మా పిల్ల జీవితం ఇలా నాశనం ఏం చేస్తేవి, ముందే చెప్పింటే బాగుండు కదా అని అడిగారు. అది మనసులో పెట్టుకొని 14 రోజుల తర్వాత వాళ్ళ అత్త, మామను, భార్యను కల్లూరు తీసుకొచ్చారు. ఎప్పుడు 11:30 గంటలకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్లోనే, అంటే 11:30కు వచ్చినారు, 12 గంటలకే ఇది జరిగింది. విషయం జరిగిన వెంటనే ఇప్పుడు ఏం జరిగింది అని పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళ ఇంజురుడు వెంకటేశ్వర్లు, అంటే ఆ అమ్మాయి పెళ్లి కూతురు తండ్రి ఏం చెప్పాడంటే, మా పెళ్ళప్పుడు శోభనం జరిగినందుకు అడిగినందుకు నన్ను, మా కూతురును, మా భార్యను తోలుకొచ్చి నన్ను, మా భార్యను, అంటే వెంకటేశ్వర్లు దెబ్బలు అతని భార్యను మిద్దె మీదకి పోమని చెప్పారు. వాళ్ళ కూతురుని వచ్చేసి కింది రూమ్లోకి పోమన్నారు. ఒక అర్ధగంటకి విపరీతమైన శబ్దం వచ్చింది కింది నుంచి. ఆ క్రమంలో ఏమైంది, వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య, వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వచ్చేసి రమాదేవి, ఇద్దరు కిందికి వస్తున్నారు. కిందికి వచ్చేటప్పుడు వీళ్ళు పోయి ముద్దాయిలు వాళ్ళ అత్తను నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపారు. వెంటనే అతను వెంకటేశ్వర్లు వాళ్ళని తప్పించుకొని బయటకు వచ్చాడు. వస్తే ఆయన కూడా దాదాపు 8 కత్తిపోట్లు ఉన్నాయి. 8 కత్తిపోట్లు పడి బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఏమైంది నాయన అని అడిగినారు. అక్కడ సాక్షులు, ఇంటి పక్కల అందరూ అడిగితే, నేను ఇట్లా పైన ఉంటే మా కూతురుని చంపి శబ్దం వస్తే బయటకు వస్తే నన్ను పొడిచినారు, మా భార్యను చంపేసినారు, అక్కడ చనిపోయింది అని చెప్పినారు. చెప్తే బయటకు వచ్చినాక ఎమ్మడి వీళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్ చేయించారు. ఈ క్రమంలో ఏంటంటే ప్రత్యక్ష సాక్షులైన ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరూ ప్రాసిక్యూషన్కు సపోర్ట్ చేయడం వలన ఇది ముందుకు జరిగింది. అంతేకాకుండా దీంట్లో సిఐ గారు, పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసులో ఉరిశిక్షనే కరెక్ట్ అయినదని చెప్పి, న్యాయమైనదని చెప్పి, 1వ ముద్దాయికి 2వ ముద్దాయికి ఉరిశిక్ష ఖరారు చేయడం అయింది. 3వ ముద్దాయి వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి, ఆమెకు ఉరిశిక్ష బదులు జీవిత ఖైదుగా శిక్ష ఇవ్వడం జరిగింది. మా భార్యని, నా బిడ్డని ఇక్కడ తోలుకొచ్చి చంపేసినారు వాళ్ళు. శ్రావణ్ కుమారు, ప్రసాద్ సార్ వాళ్ళు నాకు జడ్జి మేడం వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నా. సార్ వాళ్ళు నాకు న్యాయం చేసినారు. నా భార్యని, నా బిడ్డని చేసినారు, వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు అని నేను భావిస్తున్నా. వెంకటేష్. మార్చి 14, 2023 నేను స్టేషన్లో ఉండగా చింతలముని నగర్లో ఒక మర్డర్ జరిగిందని 100 కాల్ రావడంతో ఇమీడియట్గా మన సిబ్బంది అంటే ఎస్ఐలతో పాటు ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ క్షతగాతులు దాదాపు 2 అమ్మాయిలు, ఆడవాళ్ళని అత్యంత కిరాతకంగా చంపబడి ఉన్నారు. గాయపడి వెంకటేశ్వర్లు గాయపడిన స్థితిలో ఉన్నారు. ఇమీడియట్గా 108ని పిలిపించి హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాము. ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంచనామా అనంతరం హాస్పిటల్కి చేర్చి పోస్ట్మార్టం చేయించాము. సో మా డీజీపీ సార్ ఉత్తర్వుల మేరకు ఈ మధ్య స్పెషల్ ట్రయల్ మానిటరింగ్ కేసెస్ అనే భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రయల్
నడిపించాలనే ఉద్దేశంతో ట్రయల్ స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ట్రయల్ షెడ్యూల్ తొందరగా ఇవ్వండి మేడం, ఇది చాలా పాశవికంగా చంపారు, పిల్లల్ని, 2 ఆడపిల్లల్ని అమానుషంగా హత్య చేసి చంపేశారని చెప్పేసి అంటే మేడం గారు కూడా మేము అడిగిన దానికి రిక్వెస్ట్కి కనుకరించి